నమస్కారం, నా పేరు వైష్ణవి. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం, జలమయమైన రోడ్లు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. నెల్లూరు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమావతమ్మ దంపతుల ఆర్థిక సౌజన్యంతో 4 పేద కుటుంబాలకు 55,000 రూపాయలను వైసీపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆలయ ధర్మకర్త కొడవలూరు దామోదర్ రెడ్డి ఆన్లైన్ ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ఈ స్థానికంగానే కాకుండా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న చెన్నైకి చెందిన సుమతమ్మ, పల్నాడు జిల్లాకు అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి, కృష్ణా జిల్లా వినుకొండ విజయ రామాచార్యులు, నెల్లూరు జిల్లా ఉదయగిరి గోపీకృష్ణులకు 55,000 రూపాయలను దాతల ద్వారా ఈ రోజు అందజేయడం చాలా సంతోషమన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులను, దాతలను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శ్రీ రామసేన అధ్యక్షులు, కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పోలిపాటి శివకుమార్, వంశీ, వినయ్, సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు. దేవాలయం వేదికగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సీతారామ ధార్మిక సేవా సంస్థ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వేదికైంది. ఈ సీతారామ ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపకులు మన అనంతాచార్యుల ఆధ్వర్యంలో ఈ ధార్మిక సేవా సంస్థకు ఇతోధికమైనటువంటి సహాయం చేస్తున్నటువంటి విదేశాల్లో ఉంటున్నటువంటి మన ప్రాంతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, వారి సతీమణి హైమావతమ్మ, వారి కుటుంబ సభ్యులు లావణ్య, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో 4 పేదలైనటువంటి వ్యక్తులకు దాదాపు 55,000 రూపాయలు ఆర్థిక సహాయం ఈ సంస్థ ద్వారా చేయడం చాలా సంతోషం. అది ఈ ప్రాంతమే కాకుండా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి 4 వ్యక్తులు, చెన్నైకి చెందినటువంటి సుమలతమ్మ అనేటువంటి ఒక ఒంటరి మహిళకు 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, పల్నాడు జిల్లా ఉప్పలపాడుకు చెందినటువంటి అగ్నిహోత్రం సువర్ణలక్ష్మి అనేటువంటి ఒక మహిళకు 10,000 రూపాయలు వైద్య ఖర్చుల కోసం సహాయం చేసేటువంటి కార్యక్రమం. ఇక వినుకొండ విజయరామాచార్యులు కృష్ణా జిల్లా మాచవరంకు చెందినటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం, నెల్లూరు జిల్లా అల్లూరు మండలం పురిని గ్రామం ఉదయగిరి గోపీకృష్ణ అనేటువంటి వ్యక్తికి ఒక 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ సంస్థ ద్వారా ఈరోజు జరగడం సంతోషం. ముందు రోజుల్లో కూడా ఇదే విధంగా అనేక సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఈ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరింత ఉత్సాహంతో ముందు రోజుల్లో కూడా ఈ సంస్థకు సేవ చేసేటువంటి అవకాశాన్ని, మనోస్థైర్యాన్ని మన రామచంద్రుడు కల్పించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీరామసేన యువ బృందానికి మరియు మన నిర్వాహకులు అనంతాచార్యులకు ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తుంది. శ్రీరామ్. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు శ్రీయుతులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి, శ్రీమతి హైమావతమ్మ దంపతులు, వారి సంతానం లావణ్య, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సౌజన్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి 2 ఒంటరి మహిళలకు, అలానే శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత వారి నిత్య దైనందిన వృత్తి కార్యక్రమాలు చేసుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి 2కి, మొత్తం 4కి ఈరోజు 55,000 రూపాయలను వాకాడు సొసైటీ మాజీ అధ్యక్షులు, ఏఎంసీ మాజీ చైర్మన్
శ్రీ పట్టాభిరామాలయం బాలిరెడ్డిపాలెం ఆలయ ధర్మకర్తలు శ్రీయుతులు గౌరవనీయులు కొడవలూరు భక్తవత్సల రెడ్డి గారి చేతుల మీదుగా, శ్రీరామసేన అధ్యక్ష కార్యదర్శులు కొడవలూరు హరీష్ రెడ్డి, పులిపాటి శివకుమార్ వీరి చేతుల మీదుగా ఆన్లైన్లో ఈ సొమ్మును వారికి పంపించడం జరిగింది. చెన్నైకి చెందిన సుమతమ్మకు 15,000 రూపాయలు, అగ్నిహోత్రం సువర్ణలక్ష్మికి 10,000 రూపాయలు, అలానే వినుకొండ విజయరామాచార్యులకు 15,000 రూపాయలు, ఉదయగిరి గోపీకృష్ణకు 15,000 రూపాయలను 55,000 రూపాయలు ఈ పూట అందించడం జరిగింది. వదాన్యులైన దాతృత్వంతో మా శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ మరియు శ్రీరామసేన ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నేపథ్యంలో నెల్లూరు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా ఎస్పీ అజితా వేజన్ల, పోలీస్ అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పోలీసులు కవాతులు నిర్వహించి స్మృతి పేరెండును పోలీసు అధికారులు నిర్వహించారు. దేశంలో నెలకొని ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వ శక్తులు, అసాంఘిక శక్తుల బారి నుంచి ప్రజలను కాపాడడంలో తమ ప్రాణాలను ఫనంగా పెట్టిన అమరవీరులను స్మరించుకుంటూ వారికి పోలీసు అధికారులు శ్రద్ధాంజలి ఘటించారు. సిబ్బంది ఎవరైతే వారి ప్రాణాలు కోల్పోయారో వారందరికీ ఆశ్రయ నివాళి అర్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్నాము. అక్టోబర్ 21, 1959లో లడాఖ్లోని హాట్ స్ప్రింగ్స్లో ఎవరైతే మన జవాన్లు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారో వారి కోసం వారికి అందరికీ ఆశ్రయం ఇవ్వడానికని ఎవ్రీ అక్టోబర్ 21 మనం ఈ పోలీస్ కమెమరేషన్ డే చేసుకుంటాము. మన దేశం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి చాలా మంది పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని అర్పిస్తున్నారు. దేశం బార్డర్లో, దేశం బయట అండ్ దేశం లోపల మనందరం కూడా చాలా మంది పోలీసుల్ని ప్రతిదినం చూస్తున్నాము. వారి ప్రాణాన్ని అర్పిస్తున్నారు. మనం ఒక దేశంగా ముందుకు వెళ్ళడానికి మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ముందుగా సేఫ్గా ఉంటేనే మనకి డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది సాధించడానికి పోలీసులు చాలా కృషి చేస్తున్నారు. అండ్ అలానే విధి నిర్వహణలో కొంతమంది వారి ప్రాణాలు పోతున్నాయి. సో వాళ్ళందరికీ ఆశ్రయ నివాళి ఇచ్చుకుంటూ ఈరోజు మనం ఎప్పటికీ టెర్రరిజంకి, కమ్యూనలిజంకి, ఎక్స్ట్రీమిజంకి వీటన్నిటిని ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. 1959లో లద్దాఖ్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దాడిలో విరోచితంగా పోరాడి 10 మంది పోలీస్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి త్యాగాన్ని గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమర్ వీరులు దినోత్సవం జరుపుకుంటున్నాం. అందరికీ ఈరోజు నేషనల్ పోలీస్ డేగా కూడా గుర్తించడం జరిగింది. 2024 సెప్టెంబర్ 1 నుండి 2025 అక్టోబర్ 1 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 191 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. మన నెల్లూరు జిల్లాలో కూడా 8 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. దేశం కోసం పోలీస్ అధికారులు చేసిన త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. వారు సమాజంలో ధైర్యం, సేవాభావం, నిబంధనలకు ప్రతీకం. వారి కుటుంబాలకు మద్దతుగా అండగా నిలబడడం మన అందరి కర్తవ్యం భావించాలి. పట్ల మనం చూపగలిగ అత్యంత నివాళి. దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను గుర్తించుకుంటూ మనమందరం నివాళి అర్పించుదాం. జై హింద్. అమరం మీ త్యాగం, ధన్యులం మేము నేడు మీ వారసులం. యావత్ ప్రజానీకం సమర్పిస్తోంది మీకు శ్రద్ధాంజలి. అమర్ రహే देश की सम्मान में अडिल कर्तव्य की पालन में मैं काकी हूँ. कभी आहत हूँ, कभी चोटी हूँ. ఎన్ని చెప్పినా వెలకట్టలేని మీ ప్రాణాలను పడంగా పెట్టి సమాజ భారతాలని
మీకు ఇదే భరత జాతి అందించే ఘన నివాళి. సమాజ శ్రేయస్సు ఊపిరిగా ప్రజల కొరకు ప్రాణాన్ని బలంగా పెట్టిన అమర్ రహే. తమ ప్రాణాలను అర్పించిన క్షేమాల కోసం బంగారు చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎస్ అంకయ్య గారు, సతీమణి ఎస్ సునీత గారు కలెక్టర్ గారు, మరియు ఎస్ కె లక్ష్మీ నరసయ్య గారు సతీమణి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన మనవడు మనవరాలతో కలిసి ముట్టుకూరు మండలంలోని జగాల కండ్రిగ పిడత పోలూరు గిరిజన కాలనీలలో గిరిజనులకు స్వీట్స్ టపాసులను పంపిణీ చేశారు. గిరిజన కాలనీలలో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రతి ఇంటికి టపాసులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులను ప్రతి ఒక్కరూ ఆదుకోవాలి, వారి కుటుంబాల్లో కూడా పండగ వాతావరణం కలిగించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికీ జెమినీ పామాయిల్ ఫ్యాక్టరీ వారు 96 లక్షలతో పిడతపోలూరు రోడ్డు గిరిజన కాలనీలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. మనవడు మనవరాలకు కూడా పేదరికం ఇతర అంశాల గురించి తెలియాలని ఉద్దేశంతోనే వారిని బెంగళూరు నుంచి రప్పించి వారి చేత కాలనీలో స్వీట్స్ టపాసులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆయనతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, స్థానిక నాయకులు పేట మహేష్, కొత్తపల్లి రమేష్, మాజీ ఎంపీటీసీ దీనయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. चल पते चल पते చూడమ్మా థ్యాంక్ యూ. విజయ
స్థలాలు పక్క ఊర్లైనా పర్వాలేదు కదా? పర్వాలేదు సార్, యాడిచ్చినా పర్వాలే మాకు. కరెంట్ లైన్లు అన్ని మనకి వేయించింది సార్. హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు అందరికి. హ్యాపీ దివాళీ శుభాకాంక్షలు. నేను ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఏం చూసారు, అందరి ఇల్లులు చాలా చాలా చిన్నగున్నాయి, అందరు చాలా సఫర్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి క్రాకర్స్, చాలా చాక్లెట్స్, చాలా లడ్డూస్ అన్నీ ఈరోజు వాళ్ళ లక్కీ డే బికాస్ ఆఫ్ అస్. నా పేరు నేను ఈరోజు చాక్లెట్లు, లడ్డూలు, మళ్ళీ టపాసులు ఇస్తాను. ఊరికే 2 గిరిజన కాలనీలకు రావాలా, 3 గిరిజన కాలనీలు. ఇక్కడ బ్రహ్మదేవం, జంగల్ కండ్రిక, అట్లా ఇక్కడ గుడపల్లిపాడు గిరిజన కాలనీలు. నేనేమంటానంటే ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో గిరిజనులు, వాళ్ళ గురించి అందరూ పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జంగాల్ కండ్రికి పోయినాం, ఆ కట్ట మీద గుడిసెలు చూసాం, వాళ్ళకి కరెంటు కూడా మనమే ఇచ్చినాము. మ్యాక్సిమం గిరిజన కాలనీలు పారిశ్రామికవేత్తలకి అడాప్షన్ ఇప్పిస్తున్నాం, దత్తత ఇప్పిస్తున్నాం. వాళ్ళు టేకప్ చేశారు. ఈ కాలనీ కూడా మనము జెమినీ పామ్ ఆయిల్ ఇండస్ట్రీ తీసుకున్నది. వాళ్ళు ఇంచుమించు 92 lakhs ఖర్చు పెడుతున్నారు. అందుకనే ఏంటంటే నేను ఒక మెసేజ్ కూడా ఇచ్చాను, 96 lakhs. నేను ఒక మెసేజ్ కూడా మా గ్రూపుల్లో పెట్టాను. వీలైనంత వరకు మీ గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉండేది గిరిజనులు కాబట్టి కనీసం ఆ గిరిజన బిడ్డలతో టపాసులు కాల్చో, టపాసులు ఇచ్చో, స్వీట్ ఇచ్చో, చాక్లెట్ ఇచ్చో కొంతసేపు స్పెండ్ చేయండి అని కూడా గ్రూపులో పెట్టుకోవడం జరిగింది. అందుకే బెంగళూరు నుంచి మనవడు మనవరాలు వస్తే వీళ్ళిద్దరిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా తెలియాల ఏంటి, ఈ పిల్లలకు కూడా ఆ పావర్టీ, పేదరికం, ఆ పూర్ పీపుల్ ఏ కండిషన్స్లో బతుకుతున్నారు అనేది తెలియాలని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. నేనేమంటాను, అక్కడ రావుస్ కాలేజ్ ఉంది జంగాల్ కండ్రిగా పక్కనే, జగన్స్ కాలేజ్, అదే జగన్స్ కాలేజ్ పక్కనే కట్ట మీద గుడిసెలు ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఆ సిఎస్ఆర్ ఫండ్లోనో ఏదో ఒక వాళ్ళకి వచ్చే ఆదాయంలోనో 10 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పరిస్థితులు ఎట్ట మెరుగుపరచాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం. తిరుపతి జిల్లా కోట పట్టణంలో గత 4 రోజులుగా విచిత్ర వాతావరణం నెలకొని ఉంది. కాసేపు తీవ్రమైన ఎండ, మరి కాసేపు మబ్బులు పట్టి చల్లగా, అంతలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షపు జల్లులు కురుస్తున్నాయి. మళ్లీ కాసేపటికి ఎండ తీవ్రంగా కాస్తోంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా ఎండ కాసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి వర్షం కురిసింది. దీంతో కోట గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం వద్ద వర్షపు నీరు నివాసాలు చుట్టుముట్టాయి. మోకాల్లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి జిల్లా కోట పట్టణంలో ఎడతెరిపి లేని వర్షం, జలమయమైన రోడ్లు. పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం. నెల్లూరు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.